హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జున్నుని గండం నుండి కాపాడుకోవడం కోసమని నిద్రతో కలిసి నువ్వు శాంతి పూజ చేయాలని చెప్పి దీక్షితులు గారు చెబుతూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. దీక్షితులు గారు, నేను దగ్గరుండి నా కొడుకు కోడలు మనవడి చేత శాంతి పూజ చేయిస్తాను. ఈ పూజ జరిగితే జున్నుకి గండం తొలగిపోతుందా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. లేదు అరవింద, పూర్తిగా జున్నుని కాపాడుకోలేము, కాకపోతే గండం ప్రభావం కొద్దిగా తగ్గుతుంది అంతే అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. ఇక లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. దీక్షితులు గారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతకుముందు ఎన్నోసార్లు మిత్రగారిని గండాల నుండి కాపాడుకున్నాను. ఇప్పుడు నా కొడుక్కి కూడా గండాలంటే నాకు చాలా కంగారుగా ఉంది దీక్షితులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు బాధపడకు లక్ష్మి, దేవుడు సహనం ఉన్న వాళ్ళనే పరీక్షిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు అండగా ఉండి జున్నుకు వచ్చిన గండలను తొలగిస్తాడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, దేవుడు నీలాంటి వారి ద్వారా ఈ ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంటాడు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు అని చెప్పి దీక్షితులు గారు కూడా లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటారు. మరో పక్క జయదేవ్ ఇంటికి కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ వస్తారు. ఇక జయదేవ్ ఫైల్స్ చూసిన తర్వాత వాళ్ళ మీద ఎంతగానో మండిపడుతుంటాడు. అసలు కంపెనీ లావాదేవీల్లో అన్ని డెఫిషియన్సే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని నమ్మి కంపెనీ మీ చేతుల్లో పెడితే మీరు చేసేది ఇదేనా? అసలు కంపెనీని ఏం రన్ చేస్తున్నారు అని చెప్పి జయదేవ్ వాళ్ళ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జయదేవ్ మిత్రని పిలుస్తూ, ఒరే మిత్ర, ఒకసారి ఇలా రా, ఈ ఫైల్స్ చూడు, కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇలా అయితే మనం ఎంప్లాయీస్కి జీతాలు ఏమి ఇస్తామో అని చెప్పి అంటూ ఉంటాడు. డాడ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి డాడ్, కంపెనీ వ్యవహారాలు ఇంటి వరకు తీసుకురావద్దని అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్, నువ్వు కంపెనీని సరిగ్గా చూసుకుని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. కంపెనీ మొత్తం కూడా లాస్లోనే ఉంది. ఒకసారి ఈ ఫైల్స్ చూడు అని చెప్పి నువ్వు అసలు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నావో ఏంటో అని చెప్పి జయదేవ్ మిత్ర మీద మండిపడుతూ ఉంటాడు. ఇక మిత్ర కూడా ఫైల్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ షాక్ అవుతూ ఉంటాడు. కంపెనీ నష్టాల్లో నుండి మనం బయటపడాలంటే ఒకటే మార్గం, నువ్వు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో ఆలోచిస్తున్నావు? ఒకవేళ జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని టేకప్ చేయాలంటే నువ్వు లక్ష్మితో అర్జున్తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. దాని గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. నీ తండ్రిగా నేను చెబుతున్నాను, నువ్వు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నావు అంతే అని చెప్పి జయదేవ్ అనగానే, నేను ఆలోచించి చెబుతాను డాడీ అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత దేవి అని మనిష ఇద్దరు కూడా చాటుగా ఉండి జయదేవ్ మాటలు వింటూ ఉంటారు. ఆంటీ, జయదేవ్ అంకుల్ ఏంటి మిత్రని లక్ష్మితో కలిసి పనిచేయమని మోటివేట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, చూడు మనిష, నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళి మిత్రని ఆపకపోతే వాళ్ళిద్దరూ జేఎంఆర్ ప్రాజెక్ట్లో కలిసి పనిచేసి కలిసిపోతారు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు మనిష, లేదంటే మిత్ర గురించి నాకు బాగా తెలుసు, ఆ లక్ష్మి ముందు మిత్ర తల వంచడు అని చెప్పి మనిష అంటూ ఉంటుంది. పిచ్చి మనిష, పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని ఎవరినైనా అడిగితే ఎవరైనా ప్రాణమే ముఖ్యమని అంటారు. ఇప్పుడు మిత్ర కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. కంపెనీని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా లక్ష్మితో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో మనిష పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక మిత్ర ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా జేఎంఆర్ ప్రాజెక్ట్లో తనని పనిచేయమని అడిగినప్పుడు మిత్ర లక్ష్మిని అర్జున్ని అవమానించిన విషయం గురించి మిత్ర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మనిష వస్తుంది. అసలు అంకుల్ ఏమనుకుంటున్నారు మిత్ర? నీకంటే అంకుల్కి కంపెనీ గురించి బాగా తెలుసా? నిన్ను జేఎంఆర్ గారి ప్రాజెక్ట్లో పనిచేయమని సలహా ఇస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, మరి ఆయనకు తెలియకపోతే నీకు తెలుసా మనిష? కంపెనీ లాభాల్లోకి రావాలంటే ఏం చేయాలో నువ్వు చెప్పు, నేను అదే దారిలో వెళ్తాను అని మిత్ర అంటూ ఉంటాడు. నాకు కూడా ఏం తోచట్లేదు మిత్ర, నాకు కాస్త టైం కావాలి, ఆలోచించి చెబుతాను అని మనిష అంటూ ఉంటుంది. జేఎంఆర్ గారి ప్రాజెక్ట్లో నువ్వు లక్ష్మితో కలిసి పనిచేయాలనుకుంటున్నావా మిత్ర అని చెప్పి మనిష అడుగుతూ ఉంటే, మరి అది తప్ప నా దగ్గర వేరే సొల్యూషన్ లేదు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. వద్దు మిత్ర, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి ముందు తల వంచడానికి వీల్లేదు, నువ్వు ఆ ప్రాజెక్ట్లో పనిచేయడానికి ఒప్పుకోవద్దు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. సరే మనీష, నువ్వు ఆలోచించి ఐడియా చెబుతానన్నావు కదా, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు,
అప్పుడు నేను ఆలోచిస్తానని చెప్పి మిత్ర అంటాడు. సరే మిత్ర, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి మనీష అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క లక్ష్మి ఇంటికి వస్తుంది. ఇక లక్ష్మి ఇంటికి రాగానే జాను లక్ష్మితో, అక్క ఇందాక జేఎంఆర్ గారు ఫోన్ చేశారు, ప్రాజెక్ట్ గురించి నీతో ఏదో మాట్లాడాలట అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి మాత్రం ఇక బాధలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏంటక్క, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇంతలో వివేక్, జయదేవ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇందాక మేము దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళాము అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. దీక్షితులు గారు మళ్ళీ ఏమైనా చెప్పారా, అందుకే లక్ష్మి అలా ఉందా అని చెప్పి జయదేవ్ అంటాడు. అప్పుడు అరవింద, అవునండి, ఈసారి మిత్రతో పాటు జున్ను కూడా గండం ఉందట అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. జున్నుకి గండం ఏంటక్క అని చెప్పి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. జున్నుని కాపాడాలంటే లక్ష్మి, మిత్ర, జున్ను కలిసి శాంతి పూజ చేయాలట, అప్పుడే గండాలు తొలగిపోతాయట అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. కానీ అన్నయ్య వదినతో కలిసి శాంతి పూజ చేయడానికి ఒప్పుకుంటాడా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అవునక్క, ఇందాక బావగారు మావయ్య గారు జేఎంఆర్ గారి ప్రాజెక్టులో కలిసి పనిచేయమంటేనే ఆలోచించి చెబుతానని వెళ్ళిపోయారు, అటువంటిది ఇప్పుడు పూజలో కూర్చుంటారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఏంటి మిత్ర, జున్ను, లక్ష్మిలతో కలిసి పూజ చేయడమా, ఇది సాధ్యం అవ్వదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇందాక నేను ప్రాజెక్ట్ గురించి అడిగితేనే వాడు ఒప్పుకోలేదు అని జయదేవ్ అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద, మరి పూజ చేయక ప్రాజెక్టు చేయక ఇంకా వాడు ఏం చేస్తాడండి, అయినా కంపెనీ పైన డబ్బు పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే కాపాడుకోవడం కష్టం, కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా మిత్ర ఖచ్చితంగా ఈ పూజ చేసి తీరాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఏమో అరవింద, నాకెందుకో ఇదంతా జరుగుతుందని అనిపించడం లేదు, కష్టమేమో అనిపిస్తుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, మన కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద, కంపెనీ ఆప్షన్ కానీ కొడుకు ఆప్షన్ కాదు కదండి, ఇలా మిత్ర లక్ష్మితో కలిసి ప్రాజెక్ట్ చేయను, పూజ చేయను అంటే అటు కుటుంబంతో పాటు కంపెనీ కూడా విడిపోతుంది అని చెప్పి అలా అరవింద అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మన కుటుంబానికి ఆ పరిస్థితి రానివ్వను, మిత్రగారితో నేను మాట్లాడతాను, ఆయన కలిసి నాతో ప్రాజెక్ట్ చేసేలాగా పూజ చేసేలాగా నేను ఆయన్ని ఒప్పిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి మిత్రతో ఏం మాట్లాడాలా అని చెప్పి ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనీష లక్ష్మితో మాట్లాడడం కోసం అని చెప్పి అలా అక్కడికి కుట్ర చేయడానికి వస్తూ వెనక్కి తిరిగి నిలబడి ఉన్న లక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మితో కలిసి పనిచేయడానికి మిత్ర ఒప్పుకుంటాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.